హాయ్ అండి, నేను మీ శ్రీలత. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఒకే బ్యాటర్తో ఇడ్లీ, దోశ, ఊతప్పం, దిబ్బ రొట్టి, పునుగులు ఇవన్నీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఒకసారి చూపించబోతున్నానండి. సో బ్యాటర్ ఒకటే, కానీ ఏ టిఫిన్ కావాలన్నా చేసుకోవచ్చండి. సో ముందుగా నేను మినపప్పుని తీసుకున్నాను. ఒక గ్లాస్ మినపప్పుని నీట్గా క్లీన్ చేసేసి అందులో మళ్ళీ వాటర్ వేసి నానబెట్టి పక్కన పెట్టుకోవాలండి. ఒక గ్లాస్ మినపప్పుకి 2 గ్లాసులు బియ్యం తీసుకుంటున్నామండి. సో 2 గ్లాసెస్ బియ్యం తీసుకుంటున్నాను. ఎప్పుడు చేసుకున్నా ఇవే కొలతల్లో చేసుకోండి. ఇది సమ్మర్ అయితే సగ్గుబియ్యం కూడా నానబెట్టుకొని అది మిక్సీ చేసి వేసుకోవచ్చు. ఈ సీజన్లో కాబట్టి నేను సగ్గుబియ్యం తీసుకోలేదు. బియ్యం కూడా నీట్గా క్లీన్ చేసి నానబెట్టి పెట్టుకున్నాను. ఇప్పుడు అటుకులు కూడా తీసుకుందాం. మీకు నచ్చితే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసుకోవచ్చండి. సో మినపప్పులో కొంచెం మెంతులు కూడా యాడ్ చేసుకుంటున్నాను. కొంచెం క్లీన్ చేసుకొని వచ్చి మినపప్పులోనే కలిపేసాం. నెక్స్ట్ అటుకులు కూడా తీసుకుందాం. అటుకులు కూడా నీట్గా క్లీన్ చేసేసి ఒక గ్లాస్ బియ్యం మినపప్పు, 2 గ్లాసుల బియ్యం అయితే పావు గ్లాస్ అటుకులండి. సగ్గుబియ్యం తీసుకుంటే అది కూడా పావు గ్లాసు తీసుకోవాలి. సో ఇది కరెక్ట్గా ఒక 5 అవర్స్ నానబెట్టాలి. 5 అవర్స్ తర్వాత గ్రైండర్లో వేసుకుందాం. మిక్సీలో కూడా వేసేసుకోవచ్చు. తొక్క మినపప్పు తీసుకునే వాళ్ళు మినిమం 7 అవర్స్ నానబెట్టుకోండి. సో ఇది మెత్తగానే చేసుకోవాలి. కరెక్ట్గా ఒక 70% గ్రైండ్ అయింది అన్నప్పుడు అందులో అటుకులు యాడ్ చేసుకోవాలండి. సో ఒకేసారి మినపప్పు అటుకులు కూడా గ్రైండ్ అయిపోతాయి కదా. సో చాలా మెత్తగా చేసుకోండి. ఇడ్లీకి చేసుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకుందాం. రెడీ అయిపోయింది కదా, చూసారా మెత్తగా ఉంది. రెడీ అయిపోయిందండి. ఒక బౌల్లోకి తీసేసుకుందాం. ఇప్పుడు అందులోనే బియ్యం యాడ్ చేసుకుందాం. సగ్గుబియ్యంగానే వేయాలి అనుకుంటే మీరు అటుకులు వేస్తారు కదా, అప్పుడే సగ్గుబియ్యం కూడా యాడ్ చేసేసుకోండి. సో బియ్యం ఎలా అవ్వాలి అంటే మన ఇడ్లీ రవ్వ ఎలా ఉంటుందో అలా మరి కొంచెం బరకగానే చేసుకోండి. ఇడ్లీ రవ్వ బదులుగా కాబట్టి కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందామండి. యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. బ్యాటర్ అంతటిని చక్కగా కలిపి ఓవర్ నైట్ అయినా పర్వాలేదు. మినిమం ఒక 6 అవర్స్ నానబెట్టినా సరిపోతుందండి. ఈ బ్యాటర్ని చాలా స్మూత్గా వస్తుంది. సో 6 అవర్స్ తర్వాత చూద్దామండి. నేనైతే ఓవర్ నైట్ అంతా ఉంచాను. చూసారా చిన్న చిన్న బబుల్స్ లాగా వచ్చింది. కొంచెం వాటర్ యాడ్ చేద్దాం. ఇడ్లీకి ఏ కన్సిస్టెన్సీలో కావాలో చూసుకోండి. చూసి బ్యాటర్కి సరిపడా వాటర్ వేసి రెడీ చేసేయండి.